నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామయ్యపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోసం పెట్టి మండల అధ్యక్షుడు చంది నరసింహులు, మండల ఇన్ఛార్జ్ బుచ్చిష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు యాదగిరి మాదిగ, జనరల్ సెక్రటరీ రమేష్, జనరల్ సెక్రటరీ దాస్, బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్, విక్రమ్ సింగ్, మాసాయిపేట యాదగిరి మాదిగ, చెట్లపల్లి యాదగిరి మాదిగ, చంది ఎల్లేష్, ముక్కు వినోద్, కట్ట శంకర్, పరమేష్, విశాల్, శరత్, నరేష్, రవి మాదిగ పాల్గొన్నారు. నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీ ఏమన్నది? తెలంగాణ కొట్లాడి తెచ్చుకో, తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితులే చేస్తారని చెప్పేసి ప్రగల్ వాళ్ళు నిలిపినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను కావాలి కుక్క లెక్క ఉంటా అని చెప్పేసి అన్నాడు. తెలంగాణ వస్తే నేను కావాలి కుక్క లెక్క ఉంటా కానీ నేను అధికారం మీద నాకు సోకు లేదని అన్నాడు. కానీ తర్వాత ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందరికంటే ముందు ఆయన ముఖ్యమంత్రి కూర్చొని ఖజానాన్ని ఖాళీ చేసి ఈయన అప్పుడకుప్ప చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అవునా కాదా? అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ఇంకోవైపు దళితుల్ని టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. అందుకే మేము అంటున్నాం నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్, ఓన్లీ బీజేపీ. ఓన్లీ బీజేపీ అని ఎందుకంటున్నాం? కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, వరీకరణ చేయలే. మా బిడ్డల అవకాశాలని నోటికాడి బుక్కనెత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీని బైకౌట్ చేస్తా ఉన్నాం. దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నట్టు మొదలుకుంటే దళిత బంధు పథకాన్ని తెచ్చి నెత్తులు వల్లగొట్టుకుని ఇక్కడికి వచ్చి మానవకు శిక్ష పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేసేది లేదు, నో బీఆర్ఎస్ అంటున్నాం. ఇంకా బీజేపీ పార్టీకి ఎస్, బీజేపీ పార్టీ, ఓన్లీ బీజేపీ. ఎందుకంటున్నాం? 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమాన్ని ఈ దేశాన్ని పరిపాలించిన 75 సంవత్సరాల్లో అనేక మంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఏ ప్రధానమంత్రి కూడా మా దగ్గర కన్నెత్తి చూడలే. కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అంతకుముందు పరిపాలించిన ఓసీ ప్రధానమంత్రులు, ఇలా బీసీ ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని అర్థం చేసుకొని నిజంగా మాదిగలు చేస్తుంది న్యాయ పోరాటం. 59 కులాలకు ప్రతిఫలాలు అందాలి కదా, అది మన బీజేపీలో ఉంది కదా. కింది స్థాయికి ఎందాలంటే డాక్టర్ దీన్ దయాల్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అట్టడుగు వర్గాలకు మన పథకాలు అందాలని చెప్పేసి రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలి. పండిత్ దీన్ దయాల్ గారి లక్ష్యం ఏదైతుందో అది కూడా చిట్ట చివరి పేద వర్గాలకు అందాలని చెప్పేసి ఏదైతుందో ఇది మనకు అనుసంధానంగా ఉంది. మందకృష్ణ మార్గం చేసిన పోరాటం నిజమైన పోరాటం అని చెప్పేసి నిజంగానే ఇట్లాంటి ఉత్తమ నాయకులు ఉన్నారు అని చెప్పేసి లక్షలాది మందిలో వచ్చి కృష్ణ నువ్వు చేస్తున్న పోరాటం న్యాయమైనది. మందకృష్ణ మార్గం నాకు చిన్న తమ్ముళ్ళు అంటాడు. కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం, టీఆర్ఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? ఈ విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. 60 సంవత్సరాల అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏం చేయకుండా తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఏకదాటిగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీలను ఏబీసీగా వర్గీకరించాల్సిన బాధ్యత ఉండి, అవసరం ఉండి, అధికారం ఉండి కూడా 10 సంవత్సరాలు పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించకుండా మాదిగలు మోసం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు చూసిన తర్వాత మా దగ్గరికి వచ్చి కృష్ణ నీవు ఢిల్లీకి రావాలంటే 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, కానీ నీ జాతికి నీ మీద పెట్టుకున్న నీ జాతికి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేనే హైదరాబాద్కి వచ్చి అనేక మంది సమక్షంలో బహిరంగంగా నా మనసులో మాట చెప్తానని చెప్పేసి ప్రధానమంత్రి గారు మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. దీన్ని దృష్టిలో పెట్టుకుని పేరేని గ్రౌండ్ లో 10 నుంచి 20 లక్షల మంది మాదిగల సభకు, మాదిగ ఉపకులాల సభకు ప్రధానమంత్రి సాక్షాత్ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ఒక మాట ఇచ్చిండు. ఏమన్నాడు? ఆయన ఒక మాట అన్నాడు, మిమ్మల్ని మోసం చేసిన పార్టీలు ఇప్పటిదాకా మిమ్మల్ని మోసం చేసిన పార్టీలు ఉన్నాయి కదా, ఆ పార్టీల తరపున నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా అని చెప్పాడు. అంటే మోసం చేసిన పార్టీలు క్షమాపణ అడగలే. మోసం చేసిన పార్టీలు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలకు క్షమాపణ అడగలే. ఆ పార్టీల తరపున భారత ప్రధానమంత్రి మమ్మల్ని క్షమాపణ కోరిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. రెండో విషయం, 30 ఏళ్ళు మీ ఆకాంక్ష ఉన్నది.
ఇది ప్రభుత్వాలు అనుకుంటే ఎప్పుడు అయిపోయేది. పార్లమెంట్ లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలనుకుంటే క్షణాల మీద అయిపోయేది. ఇది ఆర్థిక భారం అయ్యేది కాదు. మీతో పాటు 59 కులాలకు సామాజిక న్యాయం అందాలంటే వరీకనే కావాల్సిందే. ఆ నిర్ణయానికి నేను కట్టుబడి అని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్న విషయం గుర్తు చేస్తూ ఉన్నా. నా సోదరులారా, ఎస్సీలు అంటే ఒక మానవులు మాదిగోలు మాత్రమే సమాజం తెలుసు. ఇందులో బురగదంగాలు ఉంటారు, ఒలియదాసర్లు ఉంటారు, కొల్పులలో ఉంటారు, పంబాలలో ఉంటారు, ఇతర బైన్లలో ఉంటారు, ఇతర 59 కులాలు ఉంటాయి. ఈ కులాలకు కూడా విద్యా అవకాశాలు రావాలి, రాజకీయ అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి, సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీల వరీకరణ ఉండాల్సిందే చెప్పేసి ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తున్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. నేను మీ ముందుకు ఎందుకు వచ్చినాం? 30 ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నాం. మా ఉద్యమ స్ఫూర్తిని చూసి నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిండు. అట్లాంటి ఉద్యమం నేను మాదిగా బిడ్డగా చెప్తున్నా. మాది వల్ల అనేటోళ్ళు ఊరు నుంచి ఊరు అవతలు ఉండేటోళ్ళు, ఊర్లోకి వస్తుంది కూడా సాహసం చేయనోళ్ళు, ఊర్లోకి వస్తుంది కూడా ధైర్యం చేయనోళ్ళు. కానీ ఒక మాదిగ కులము, ఊర్లోకి రాలేని కులము సామాజిక న్యాయం చేసి ఆరోగ్యశ్రీ కార్డు సాధించి వికలాంగుల పెన్షన్లు పెంచి వితంతు పెన్షన్లు పెంచి ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచి అనాథ పిల్లలకు హక్కులు కల్పించాలని చెప్పి ఉద్యమం చేసి రేషన్ షాపులలో ఆకలి కేకల పోరాటంతో రేషన్ బియ్యం కోటలు పెంచిన చరిత్ర ఒక మాదిగ దండన ఉద్యమానికి ఉందనే విషయం గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సామాజిక అనేకమైనటువంటి జూటా మాటలు చెప్పి రెండోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇక్కడి ప్రజలందరినీ న్యాయ వంచనకు గురి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా వాళ్ళ కుటుంబం బాగుపడ్డది తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళ కుటుంబ సభ్యులు అనేకంగా కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు వాళ్ళ కూతురు కవితమ్మ బతుకమ్మ నెత్తి మీద పెట్టుకొని బతుకమ్మ బతుకమ్మ అంటూ బతుకమ్మ వెనుక లిక్కర్ మాఫియా చేసింది, సారా దందా చేసి ఇవాళ ఢిల్లీ జైల్లో ఉన్నది ఆమె. ఇక్కడ తెలంగాణ తల్లులు తల వంచుకునే విధంగా ఉన్నటువంటి పని చేసింది ఆమె. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి కవితమ్మ ఈరోజు ఢిల్లీ జైల్లో ఉండి తెలంగాణ మహిళలను తలదించుకునే విధంగా మన తెలంగాణ ఆడపడుచుల విద్యను తీసినటువంటి తల్లి మన కవితమ్మ. అదే విధంగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అనేకమైనటువంటి జూటా మాటలు చెప్పారు వాళ్ళు. ఇంకేం చెప్పారు? రుణమాఫ్ చేస్తున్నారు. రుణమాఫ్ అయిందా? పెద్ద మంచి సర్పంచ్ సాబ్ అయిందా? సర్పంచ్ సాబ్ దయచేసి డాష్ పైకి రాగలరు. ఎందుకంటే మన రామాయపల్లికి నేను 91 నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా. మంచిగా నుంచి నేను భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఆ ఇంటికే పోవాలి, ఈ ఊర్లో ఏ మినిస్టర్ వచ్చినా ఆ ఇంటికే పోవాలి. ఓట్లేమో మనవి, ఎమ్మెల్యే మినిస్టర్లు ఏమో ఆ ఇంటికి. అంటే మన మీద పెత్తనం చేసేందుకు వీళ్ళు మన మీద అజాయిషి చేస్తున్నారు. మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఓట్లు మనవి, పెద్దరికం వాళ్ళని నడుస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయాలి. మనకు కొట్లాట పెడతారు. ఏమరా రామయ్య వాడు ఇంటలేడు, వాడి సంగతి చూడాలి, మనలోకి 20 మందిని జమ చేయంటాడు. ఏమరా కృష్ణయ్య వీడు ఇంటలేడు, వాడిని 50 మందిని జమ చేయాలి అనే ఈ విధంగా ఒక్కసారి రామాయపల్లి గ్రామ ప్రజలు, బండపోసాన్పల్లి గ్రామ ప్రజలు, షట్పల్లి గ్రామ ప్రజలు మీరంతా ఆలోచన చేయాలి. ఈరోజు కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు మన మెదక్ రోడ్డు చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. 15 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద బస్సు నడవాలంటే నడుస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోడ్డు మీద బస్సు నడవకపోతే మన పిల్లలు ఏం చదువుతారు? మనం హాస్పిటల్ పోవాలంటే చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఎవరికన్నా ఆటో ఇంకేదన్నా బీమార్ వచ్చిందంటే మనం ఇటు ఉట్టికి కాము అటు సర్గానికి కామన్నట్టే అనే పరిస్థితి ఈ యొక్క రామాయపల్లి, బండాపోసాన్పల్లి, ఏదులపల్లి, ఉప్పులింగాపూర్ గ్రామాల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ మినిస్టర్ వచ్చినా మనం నిలదీయాలి.